పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నుంచి ప్రజాసేవకుడిగా ఎదిగిన మనలోని ఒకడు. లైట్స్ కెమెరా యాక్షన్, ఇది బయట ప్రపంచానికి కనిపించే పవర్ స్టార్. లే పోరాడు ఆగకు, ఇది యువత నరనరాల్లో స్ఫూర్తిని నింపిన ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్. పదవీకాంక్షతో ఎన్నికల్లో గెలవటానికి 4 మంచి మాటలు సిద్ధాంతాలు చెప్పే నాయకులు ఎందరో. కానీ పాలిటిక్స్లోకి రాకముందే సుమారు 25 సంవత్సరాల నుంచి తను నటించిన చిత్రాల ద్వారా తన గుండె లోతుల్లో సమాజం పట్ల ఉన్న ఆలోచనల్ని, తన భావజాలాన్ని మనతో పంచుకుంటున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019లో 2 చోట్ల ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడిన మాటలు. నన్ను అడిగారు చాలామంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక 4 వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతాను. మార్పు కావాలని ఉంది యువతకి, కానీ వీళ్ళు నిలబడగలరా మనం వీళ్ళు వెంట అంటే టెస్ట్ చేస్తున్నారు మనల్ని. యువత టెస్ట్ చేస్తున్నారు. నాయకులందరికీ ఒకటే చెప్పాను, మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. వారి భవిష్యత్తుని మీకు చేతుల్లో పెట్టడానికి పరీక్షిస్తున్నారు. మీకు అండగా నిలబడతారు లేదు, అంతేగాని కూర్చోబెట్టి ఒక చిన్నపాటి గాలి వానకి మీరు చిగురుటాకుల్లో ఉణిగిపోయి ఎండుటాకుల్లో మీరు రాలి వెళ్ళిపోతే ఇంక అదేం రాజకీయ నాయకులు, అదేం బలం. నేను ఎలాంటి వాడిని అంటే, నేను అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కడనే కూర్చుంటాను ఇక్కడ, మీరు అందరూ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక్కడనే కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. ఎందుకు జనసేన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించలేమో చేసి చూపిస్తాను, చూద్దాము. పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి, నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి పెట్టాం పార్టీ. ఓడిపోయాక ఇసుక చట్టంతో చితికిపోయిన భవన నిర్మాణ కార్మికులకి అండగా పోరాటం చేశాడు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల్ని ఏర్పాటు చేసి ఆకలి తీర్చాడు. రైతన్న కష్టాలు చూసి రైతు సౌభాగ్య దీక్ష చేపట్టాడు. అత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరగాలని ఓ అన్నగా నిలబడ్డాడు. రోడ్స్ దుస్థితిని జగన్కు తెలిసేలా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమంతో జనాల్లో చైతన్యం తీసుకొచ్చాడు. జగన్ కొత్త జీవోలతో నలిగిపోయిన మత్స్యకార సోదరులకి అండగా పోరాటం చేశాడు. రాష్ట్రంలో 3,000 మంది పైగా కౌలు రైతులు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున 30 కోట్లు ఇచ్చి మీకు మేమున్నామన్న భరోసాని ఇచ్చాడు. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా పార్టీ కోసం పనిచేసే ఎవరైనా కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా అందించాడు. యువశక్తి కార్యక్రమం ద్వారా యువత కష్టాలు తెలుసుకొని వాళ్లల్లో చైతన్యం నింపాడు. జనవాణి కార్యక్రమంతో ప్రజల కష్టాల్ని తెలుసుకుని తన గొంతుని ప్రజా గొంతుకుగా చేసి రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని తెలియజేశాడు. వారాహి యాత్రతో రాష్ట్రమంతా తిరిగి జనసేన ప్రభుత్వం స్థాపిస్తే తీసుకొచ్చే పబ్లిక్ పాలసీల గురించి ప్రజలకి తెలియజేశాడు. ఇంత చేసినా మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తే యువత తన అమూల్యమైన 5 సంవత్సరాలని నష్టపోతారని గ్రహించి కేవలం రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి ఓ నాయకుడిగా తనను తాను తగ్గించుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చేలకూడదని బీజేపీ, తెలుగుదేశం పార్టీల్ని కలిపి కూటమి ఏర్పాటుకు కారణమయ్యాడు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఈ అంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చి తద్వారా మన అందరి భవిష్యత్తు ప్రగతి పదంలో ఉండాలంటే కూటమి గెలవాలి. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బూతులు కాదు, మీ జీవితాలు మార్చే చట్టాలు రావాలంటే భారీ మెజారిటీతో జనసేన, టీడీపీ ఇంకా బీజేపీ అభ్యర్థులు గెలవాలి. అది నీ ఓటుతోనే సాధ్యం. మార్పుకి నాంది నీ నుంచే మొదలుపెట్టు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. మీ సత్యపీఠం.